దేవుడు ఈ లోకములో తన కుమారుడిని మన కొరకు పంపించినటువంటి ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది చాలా ఉన్నతమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్ర రక్షణ విశ్వాసము ద్వారా రక్షణ. ధర్మశాస్త్రము మనకేం చెప్తుందంటే ఇలా చేయాలి, ఇలా చేయకూడదని మాత్రమే చెప్పేది. కానీ దేవుడు మనలోనికి వచ్చి మన విశ్వాసాన్ని పురికొల్పి మనలను రక్షణ అనుభవంలోనికి నడిపించేదిగా ఉన్నాడని క్రీస్తు వారి గురించినటువంటి మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది దేవుని నిశ్చలమైన సంకల్పాన్ని సూచిస్తున్నది. కనుకనే అబ్రహాం యొక్క నిజమైన సంతానము క్రీస్తే అని ఆయనపై మనం ఏముంచాలంటాడంటే విశ్వాసమును ఉంచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నా ప్రియమైనటువంటి దేవులారా, మనము ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వలేని పరిస్థితులలో మనం ఉంటున్నాం. ధర్మశాస్త్రము కేవలము నియమాలను కట్టడాలను మాత్రమే చెప్తుంది, కానీ క్రీస్తు ఆ నియమాలను మన జీవితంలో అవలంబించి మనం పాటించకపోతే ఆయన వాటి మీద వేసుకుని ఆయన మనకు రక్షణ అనుభవంలోనికి నడిపించేదిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు పరిపూర్ణమైన రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మశాస్త్రము ద్వారా రాదు, క్రీస్తు ద్వారా